ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 119 అధ్యాయము 9, 10, 11 వచనాలు చదువుకుందాం. చూడండి. యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనియ్యకుము. నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఏంటంట? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారంట? దేవుని యొక్క వాక్యాన్ని బట్టి అంట. ఎందుకంటే వాక్యము ఎవరైతే చదువుతున్నారో వాళ్ళతో మాట్లాడుతుందండి. ఏమని మాట్లాడుతుందంటే, నువ్వు అబద్ధపు మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు మోసకరమైన మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు దేవునికి ఇష్టము కాని మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు దేవునికి ఇష్టము కాని ఆలోచనలు ఆలోచిస్తున్నావు, ఇంకా దొంగతనము, బూతులు, ఇంకా చాలా విషయాలతో దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడేవాడుగా ఉంటాడు. నువ్వు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావని, నువ్వు ఎప్పుడైతే బైబిల్ చదువుతున్నావో, ఎప్పుడైతే బైబిల్ చదువుతూ దానిని ధ్యానిస్తూ ఉన్నావో, అప్పుడు బైబిల్ ద్వారాగా బైబిల్లో ఉన్న వాక్యము ద్వారాగా మనతో మాట్లాడేవాడిగా ఉంటాడు. మాట్లాడినప్పుడు మనం ఏం చేస్తున్నామంట? శుద్ధి అవుతున్నామంటే అండి. ఏమవుతున్నాము? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు అని ఉంది ఇక్కడ. ఇంకా నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ఏంటంట? ఎప్పుడైతే వాక్యాన్ని మనము చదువుతామో అప్పుడు మన నడత ఏమవుతుందంట? శుద్ధిగా మారుతుందంట, పరిశుద్ధముగా మారేదిగా ఉన్నదంట. ఎప్పుడు? ఎప్పుడైతే బైబిల్ చదువుతావో, ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తావో అప్పుడు ఏమవుతుందంట? మన నడత శుద్ధిగా మారుతుందంట. అంటే వాక్యముతో మనతో మాట్లాడతాడు ఆయన. ఏమని మాట్లాడతాడంటే, నువ్వు ప్రార్థన చేయకుండా ఉండటం వల్ల దేవునికి విరోధంగా పాపము చేస్తున్నావు. నీ తల్లిదండ్రులు చూడకపోకుండా ఉండటం వల్ల దేవునికి విరోధంగా పాపము చేస్తున్నావు. అబద్ధపు మాటలు మాట్లాడుతున్నావు, మోసకరమైన ఆలోచన ఆలోచిస్తున్నావు. ఇంకా దేవునికి విరోధముగా ప్రవర్తిస్తూ ఏంటంట? అన్నం ఎక్కువైపోతే సొలొమోను అంటాడు, నాకు ఎక్కువగా ఇవ్వకు ప్రభువా, ఒకవేళ ఎక్కువైనట్లయితే దేవుడు ఎవడు అంటాను, నేను తక్కువ ఇచ్చినట్లయితే నేను నిన్ను దూషిస్తాను ప్రభువా, తగు మాత్రముగా ఇవ్వి అంటాడు. నిజమే కదండి. కొన్ని సందర్భాల్లో మనకు అన్నీ ఎక్కువైపోతే అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు లేడు. ఇంకా కొన్ని సందర్భాల్లో మనకి జవాబు రాలినప్పుడు కూడా దేవుడు లేడన్నట్టుగా మాట్లాడేవారిగా ఉంటాం. అయితే వాక్యముతో మాట్లాడుతున్నాడు ఆయన. ఫస్ట్ నీ నడతను శుద్ధి చేసుకో. వాక్యము చదివినప్పుడు దాని ప్రకారంగా జీవించడము నేర్చుకో. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనియ్యకుము ప్రభువా అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొనుచున్నాను అంటున్నాడు. ఏముంటేనంట హృదయంలో? ఏంటంట? భర్త కాదండి, భార్య కాదండి, బిడ్డలు కాదండి, సంపాదన కాదండి. ఇంకా ఇప్పుడు ఫిబ్రవరి 14 వస్తుంది కాబట్టి కొంతమంది హృదయంలో ఏముంటున్నాయి? ప్రేమించిన వాళ్ళు ఉంటున్నారు. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఎందుకు వాక్యం ఉంచుకుంటున్నాడంట? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు. నిజమే కదండి. మనము దేన్ని ఉంచుకొని వారిగా ఉన్నాము? బంగారన్నా, డబ్బునా, కుటుంబాన్నా, లవర్నా, బంధువులనా, స్నేహితులనా, దేన్ని ఉంచుకొని ఉన్నామని వాక్యంతో మనల్ని హెచ్చరించేవాడుగా ఉన్నాడు. అందుకే అంటాడండి, వాక్యము చదివినప్పుడు నువ్వు చదువుతున్నది వాక్యమే కానీ వాక్యము నిన్ను చదువుతుంది అంటాడు కదండి. చదివినప్పుడు మనము సరిదిద్దుకునే వారిగా ఉండాలి. అయితే ఎప్పుడైతే మన హృదయంలో వాక్యం ఉంటుందో అప్పుడు ఏం చేయకుండా ఉంటామంట?
పాపము చేయకుండా ఉంటామంట. పాపం అంటే ఏదో పాపం కాదండి. దేవునికి ప్రార్థించకుండా ఉండడము కూడా పాపం అంటున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటున్నాడు. ఇంకా బైబిల్ చదవకుండా ఉండడం పాపం అంటున్నాడు. ఎందుకంటే బైబిల్ నువ్వు చదివినట్లయితే నీ లోటుపాట్లు సరిచేసి నిన్ను సన్మార్గంలో నడిపిస్తుంది కాబట్టి. అయితే వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని దేవునికి విరోధంగా పాపం చేయకుండా దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోవడానికి, శుద్ధి నడక నడవడానికి, మన యొక్క ఏంటంట ప్రవర్తనను సరిదిద్దుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడి చిన్న పరిశుద్ధ వాక్యం దీవించను గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.